జూన్ 7వ తారీఖున 2025 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్‌కి, పాకిస్తాన్‌కి యుద్ధం వస్తుందని చెప్పడం జరిగింది. అక్టోబర్ 8వ తారీఖున ఆఫ్ఘనిస్తాన్‌కి, పాకిస్తాన్‌కి యుద్ధం వచ్చింది. ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, చిత్తా 3-4 పాదాలు మరియు విశాఖ 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో తులారాశి వారికి దశమ స్థానంలో గురువు గారు యోగిస్తున్నారు, 6వ స్థానంలో శని గారు యోగిస్తున్నారు, లాభస్థానంలో కేతు గారు యోగిస్తున్నారు. కేవలం 3 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి కాబట్టి మీరు బ్రాహ్మణుడు కనుక అన్నదానం చేస్తే కనుక ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. దుర్గాదేవిని ఆరాధించండి, శత్రువులు అనే వాళ్ళు తగ్గుతారు, చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మీరు సోమవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. బుధవారం రోజున, శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి. ధన నష్టం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తులారాశి వారికి కుటుంబ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి మీకు మంచి ఫలితాలు ఉంటాయి. కుజుడు తన సొంత ఇంటిలో ఉన్నాడు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడే కాబట్టి మీకు మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ పరంగా మాత్రం ధన పరంగా కూడాను మీకు చాలా బాగుండబోతోంది. ఈ వారం అనేది సకాలంలో చేతికి అందుతుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. మంచి లాభాలను చూస్తారు తులారాశి వారు. లవర్స్ కి కొంచెం బ్యాడ్ టైం నడుస్తోంది. పంచమ స్థానంలో రాహు ఉన్నాడు. రాహు దృష్టి, కుజుడి దృష్టి రాహు మీద ఉండటం మూలంగా కొంచెం వ్యతిరేక ఫలితాలు ఉంటాయి కాబట్టి లవర్స్ కి కొంచెం ఇబ్బందికరంగా ఉంటది ఈ వారం అనేది. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. 6వ స్థానంలో శని భగవానుడు ఉన్నారు. తులా లగ్నానికి పరమకారుడు శని. అయినా సరే మీకు కొంచెం ఇబ్బందులు అనేవి ఉంటాయి. మీ జన్మ జాతకంలో కనుక శని కనుక బలహీనంగా ఉంటే కనుక కోర్టు కేసులు లాంటివి వచ్చే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. తులా లగ్నానికి గురువు గారు యోగకారుడు కాడు. దాని మూలంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. గురు దృష్టి ఇక్కడ శని భగవానుడికి ఉన్నా సరే నెగిటివ్ రిజల్ట్స్ అనేవి ఇస్తాడు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త తీసుకోండి. కాల భైరవాష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. హెల్త్ పరంగా కాళ్ళ నొప్పులు, యాంగ్జైటీ, పొట్టకి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటది. ఈ వారంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. మ్యారేజ్ పరంగా చాలా బాగుంటది. సప్తమాధిపతి అయిన కుజుడు 2వ స్థానంలో ఉన్నారు. ఆయన సొంత ఇంట్లో ఉన్నారు కాబట్టి మ్యారేజ్ పరంగా చాలా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అనేవి ఉంటాయి. బిజినెస్ పరంగా కూడాను పెట్టుబడులు ఎక్కువ పెట్టండి, మంచి లాభాలను చూస్తారు ఈ వారంలో. వృత్తి పరంగా ఇక్కడ గురువు దశమ స్థానంలో ఉండి హంస మహాపురుష యోగాన్ని ఇస్తున్నారు కాబట్టి మీకు ధన పరంగా ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఉంటాయి. వృత్తిపరంగా చాలా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అనేవి ఇస్తారు గురువు గారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.